హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి మన యొక్క ఫ్రెష్ కావచ్చు, రెన్యువల్ స్కాలర్షిప్ కావచ్చు, స్టేటస్ అనేది వెరిఫై చేసుకున్నప్పుడు ఆ స్టేటస్లో కనుక ప్రాసెస్ పెండింగ్ ఎట్ కాలేజ్ అని ఉన్నట్లయితే దాన్ని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి, దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుంది అనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. నార్మల్గా మనం స్కాలర్షిప్ అప్లై చేసినప్పటి నుంచి అండ్ స్కాలర్షిప్ శాంక్షన్ అయ్యే వరకు ప్రతి చోట అయితే ఏంటి అంటే పెండింగ్ ఎట్ కాలేజ్ అనే ఆప్షన్ అయితే అలాగే ఉంటుంది. మనకు పెండింగ్ ఎట్ కాలేజ్ అనే ఆప్షన్ ఎప్పుడు క్లియర్ చేస్తారంటే ఫస్ట్ మనకు డిస్ట్రిక్ట్ ఆఫీస్లో వచ్చేసి మన యొక్క ఆధార్ సర్టిఫికేషన్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ అనేది కన్ఫర్మ్ చేయాలి. వన్స్ ఆధార్ డీటెయిల్స్ అనేది డిస్ట్రిక్ట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసినట్లయితే నెక్స్ట్ మన యొక్క డీటెయిల్స్ అనేది కాలేజ్ లాగిన్ ఐడిలోకి అయితే వచ్చేస్తాయి. మనం ప్రజెంట్ ఏ కాలేజ్లో అయితే డిగ్రీ కానీ బీఎడ్ కానీ పీజీ కానీ చేస్తున్నామో ఆ కాలేజ్ అథారిటీస్ని కాంటాక్ట్ అయినట్లయితే మనకు మన యొక్క డీటెయిల్స్ అనేది బయోమెట్రిక్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు బయోమెట్రిక్ వేయమని మీ సేవకి వెళ్ళేసి బయోమెట్రిక్ వేయమని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. మీ స్టేటస్లో కనుక ఖచ్చితంగా పెండింగ్ ఎట్ కాలేజ్ అని ఉన్నట్టయితే మీ యొక్క కాలేజ్ అథారిటీస్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు సొల్యూషన్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే కాలేజ్ వాళ్ళకి ఒక లాగిన్ ఐడి అయితే ఉంటుంది. ఆ లాగిన్ ఐడి ద్వారా వాళ్ళు లాగిన్ అయ్యి మన యొక్క డీటెయిల్స్ అయితే వెరిఫై చేస్తారు. ఆ వెరిఫికేషన్ అనేది ఎలా చేస్తారనేది నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ ఇక్కడ మనం స్క్రీన్ పైన అబ్జర్వ్ చేస్తున్నట్టయితే అఫీషియల్ లాగిన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ అఫీషియల్ లాగిన్ పైన అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా ప్రతి కాలేజ్కి అయితే ఈపాస్కి సంబంధించి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. వారికి కేటాయించిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా అయితే వాళ్ళు ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేసి మన యొక్క ప్రాసెస్ అయితే చేస్తారు. ప్రజెంట్ మా యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాము. వెయిట్ ఫర్ దట్. వన్స్ కాలేజ్ అథారిటీస్ వాళ్ళ యొక్క కాలేజీ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ తోటి లాగిన్ కాగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ కాలేజ్ యొక్క నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ కాలేజ్కి ఏ పేరు అయితే ఉంటుందో ఆ కాలేజ్ నేమ్ అయితే. అండ్ నెక్స్ట్ మనం ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు కాలేజ్కి సంబంధించి స్కాలర్షిప్ స్టేటస్ అనేది వెరిఫై చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ స్టూడెంట్ యొక్క సర్వీస్కి సంబంధించి సర్వీస్ బి ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సర్వీస్ బి ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే ఈ విధంగా చాలా డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మనకు కాలేజ్లో పెండింగ్ ఉన్నట్టయితే ఇక్కడ వెరిఫికేషన్ అనేది ఏ ఇయర్లో అయితే పెండింగ్ ఉందో ఆ ఇయర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు క్లియర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2021-22కి సంబంధించిన వెరిఫికేషన్ చేయాలి అనుకుంటే ఇక్కడ 2020-21కి సంబంధించిన ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అప్లికేషన్ వెరిఫికేషన్ ఫామ్ అని అండ్ ఈ ఆప్షన్ పై అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం 2021-22కి సంబంధించిన వెరిఫికేషన్ అనేది క్లిక్ చేసుకోగానే ఫ్రెషర్ రెన్యువల్ అనే ఆప్షన్ అయితే తీసుకోవాలి. మనం ప్రజెంట్ ఫ్రెషర్ అనేది క్లియర్ చేయాలి అనుకున్నప్పుడు ఫ్రెష్ ఆప్షన్ అయితే తీసుకుంటాం. అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి దీంట్లో మనకు ఓవరాల్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ డిజబుల్ పర్సన్స్ ఈబీసీకి సంబంధించింది అయితే ఉంటుంది. మనం ప్రజెంట్ ఎవరిదైతే చూడాలనుకున్నామో ఆ డీటెయిల్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఇన్ కేస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బీసీ అనుకున్నట్టయితే బీసీ ఆప్షన్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోర్స్ డీటెయిల్స్ అనేది బీఈడీ నా పీజీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డిగ్రీ అయితే డిగ్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది సెకండ్ ఇయర్లో ఫ్రెష్ అప్లికేషన్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ మనం వచ్చేసి ఫస్ట్ అయితే చూస్ చేసుకున్నాం. అండ్ ఆ తర్వాత గెట్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేసినట్టయితే స్టూడెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ కాలేజ్లో పెండింగ్ ఉన్న డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. అండ్ మనం వన్స్ ఇక్కడ డీటెయిల్స్ అబ్జర్వ్ చేసినట్టయితే టోటల్గా ఎన్ని స్టూడెంట్స్ యొక్క డేటా అయితే పెండింగ్ ఉందో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ టోటల్గా ఫుల్ ఆఫ్ లిస్ట్ అయితే ఉంది. వీళ్ళు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్. వీరి డీటెయిల్స్ అయితే కాలేజ్ వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. వారు ఎలా కన్ఫర్మ్ చేస్తారంటే హార్డ్ కాపీస్ మనం స్కాలర్షిప్ అనేది అప్లై చేసిన తర్వాత అప్లై చేసిన వెంటనే మన యొక్క హార్డ్ కాపీస్ అనేది వాళ్ళ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ లిస్ట్లో ఉన్న అన్ని డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాలేజ్లో. మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ని బేస్డ్ చేసుకొని అయితే ఈ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ డేటాకి వెళ్ళి ఒక పర్సన్ చూస్ చేసుకున్నట్టయితే ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేది ఏ విధంగా వెరిఫై చేస్తారనేది చూద్దాం. అండ్ ఇక్కడ మనకి డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది, టిక్ మార్క్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టూడెంట్ అప్లోడ్ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ సరైనదా కాదా అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ. సరైనది అయితే ఎస్ అని క్లిక్ చేస్తారు. ఒకవేళ మనం రాంగ్ ఇన్కమ్ అప్లోడ్ చేసినట్టయితే వాళ్ళు నో ఆప్షన్ అయితే ఇచ్చేసారు. అందుకే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు అంటే మన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. క్యాస్ట్ కూడా మనం కరెక్ట్గా అప్లోడ్ చేసామా లేదా అనేది అయితే వాళ్ళు చూస్తారు. కరెక్ట్ అయినట్టయితే ఎస్ ఇస్తారు. అండ్ తర్వాత వచ్చేసి మనం అప్లోడ్ చేసిన ఆధార్ అనేది యూఐడి కరెక్ట్ అయినట్లయితే ఎస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు, కానట్టయితే నో ఆప్షన్ క్లిక్ చేసుకుంటారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది మనం హార్డ్ కాపీస్ సబ్మిట్ చేసినప్పుడు హార్డ్ కాపీస్ని కంపేర్ చేసుకొని మాత్రం వీళ్ళు ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ ఎస్ అని. అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే యాజ్ ప్రమోటెడ్ ఎస్ అనే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఫెయిల్ అయినట్లయితే ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినట్టయితే ఆబ్సెంట్ అయినట్లయితే ఇక్కడ నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. డిస్కంటిన్యూడ్ ఉన్నా కూడా డిస్కంటిన్యూడ్ అయితే ఎస్ క్లిక్ చేస్తారు. నార్మల్గా ఏ స్టూడెంట్కైనా నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. అండ్ ఇక్కడ
ఇక్కడ వచ్చేసి ఏంటంటే వెదర్ పర్సెంటేజ్ ఆఫ్ అటెండెన్స్ అనేది 75%. సో మనకు బయోమెట్రిక్ ఉన్నట్టయితే బయోమెట్రిక్ బేస్డ్ చేసుకొని ఈ పర్సెంటేజ్ అయితే ఇస్తారు. సో ఇక్కడ నార్మల్గా అయితే ఆల్ కాలేజెస్ అయితే ఇప్పుడు 75% అయితే ఇస్తారు. అండ్ కరెక్ట్ ఫోటోగ్రాఫ్ మనం అప్లోడ్ చేసిన ఫోటోగ్రాఫ్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేస్తారు. సో నార్మల్గా అయితే ఆప్షన్ ఇచ్చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్మిషన్ కేటగిరీ అనేది కన్వీనర్ కోటానా, స్పాట్ అడ్మిషనా, మేనేజ్మెంట్ అడ్మిషన్ అనేది అయితే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. సో స్పాట్ అడ్మిషన్ కానీ మేనేజ్మెంట్లో కానీ జాయిన్ అయిన వారికి అయితే స్కాలర్షిప్ అయితే రాదు. సో కన్వీనర్ కోటాలో జాయిన్ అయిన వారికి మాత్రమే స్కాలర్షిప్ అయితే వస్తుంది. ఈ విధంగా కన్వీనర్ కోటా అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ కోర్సు డీటెయిల్స్ కరెక్ట్ ఆర్ నాట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎస్ అయితే తీసుకుంటాం. అండ్ స్టూడెంట్ డిటైన్డ్ అని ఉంది. సో ఇక్కడ నో ఆప్షన్ అయితే తీసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ క్లాస్ వైజ్గా వాళ్ళు అప్లోడ్ చేసిన డీటెయిల్స్ కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ కన్ఫర్మ్ అయినట్లయితే నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ కన్ఫర్మ్డ్ లాస్ట్ 7 years డీటెయిల్స్ ఎస్ ఇస్తారు. అండ్ రీజన్ ఫర్ అదర్ రీజన్స్ అండ్ రిజెక్షన్స్ ఉన్నట్టయితే ఇక్కడ నో ఆప్షన్ క్లిక్ చేసుకుంటారు. సో ఈ విధంగా మనం స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత మనం ఇచ్చే హార్డ్ కాపీస్ని బట్టి కాలేజ్ వాళ్ళైతే సో ఇన్స్టిట్యూషన్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. వన్స్ వెరిఫికేషన్కి సంబంధించి ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫైడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తారు. సో ఈ విధంగా వెరిఫైడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన స్కాలర్షిప్ స్టేటస్ అనేది ప్రీవియస్లో పెండింగ్ ఎట్ కాలేజ్ అని ఉంటుంది. ప్రజెంట్ మనం వెరిఫై చేసుకున్నట్టయితే పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటిఫికేషన్ అయితే ఉంటుంది. సో పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటిఫికేషన్ అని మీ స్టేటస్లో వచ్చినట్టయితే మీరు సో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అండ్ అదేవిధంగా ఆధార్ కార్డు తీసుకొని నియర్ బై మీ సేవకి వెళ్ళినట్టయితే బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనది వచ్చేసి పెండింగ్ ఫర్ శాంక్షన్ అనేది లేదా పెండింగ్ ఫర్ హార్డ్ కాపీస్ అనేది ఉంటుంది. సో ఆ తర్వాత కాలేజ్ వాళ్ళ హార్డ్ కాపీస్ పంపించడం అండ్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇది మనకు సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే. సో ప్రజెంట్ మీ స్టేటస్ వెరిఫై చేసుకుంటే మీ స్టేటస్లో కనుక పెండింగ్ ఎట్ కాలేజ్ అని ఉన్నట్టయితే మీ కాలేజ్ అథారిటీస్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఇది మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.